హాయ్ అండి, నమస్తే. అందరు ఎలాగున్నారు? బాగున్నారు కదా? సాయంత్రం పూట చల్లగా ఉందండి. వర్షం అయితే లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అయితే నేను పొద్దున్న సగం గార్డెన్ అయితే ఊడ్చానండి. 5:30కి అలాగ లేచిపోతానమాట. ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అలాగా ఊడ్చుకుని, ఎందుకంటే అప్పటికే మబ్బులు పట్టి చల్లగా ఉన్నాయి. కానీ అండి, ఇంత గార్డెన్ మీద ఎప్పటికప్పుడు ఊడ్చుకున్నా మళ్ళీ పొద్దున్నకి మళ్ళీ ఉంటుంది. కానీ నాకు టైం ఉండదు కాబట్టి 2 రోజులకు ఒకసారి లేదంటే 3 రోజులకు ఒకసారి అలాగ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అయితే పొద్దున మాత్రం మొత్తం సందుల్లో లోపల మొత్తం అండి, స్టాండుల కింద పీటల కింద మొత్తం ఎందుకంటేనండి మనకి మొక్కలు ఎంత ప్రాధాన్యత ఎంత అవసరమో అట్లాగే మన బిల్డింగ్ కూడా మనకి అంతే అవసరం అండి. ఎందుకంటే మాకు అసలే పక్కన ట్రాక్, ఇక వెళ్ళే ట్రైన్లు వచ్చే ట్రైన్లు సౌండ్లు అప్పటికే అదురుతూ ఉంటుందండి. మరి అట్లాంటప్పుడు మనం ఇంకా మన గార్డెన్ ఎంత శుభ్రంగా ఉంచుకోవాలండి. కాబట్టి మనకి చుట్టూతా పడిపోతూనే ఉంటాయి. కానీ నేను అలాగ వదిలేనండి. నేను కొందరు వీడియోస్ నేను చూస్తూ ఉంటాను కదండి. అసలు కొందరు పనోళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు చూసి చూడనట్టు ఊడ్చుకుంటూ అలాగ వెళ్తూ ఉంటారు. కానీ అండి, మనం ఊడ్చింది అంతగా ఉండదు. ఎందుకంటే కొందరు పెద్దవాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి తప్పదండి, ఇక వాళ్ళు పెట్టుకుంటారు. అయితే పొద్దున సగం ఊడ్చేసానండి. ఇంక ఇప్పుడు పైన ఉన్నదంతా నేను హార్వెస్ట్ చేద్దాము. శేఖర్ గారు ఉన్నారు కదా, వీడియో తీయండి అంటే ఆ చెత్త టబ్బుని చూసి, లేదు ఈ వర్షాకాలంలో ఎంత నీట్గా ఉంచుకోవాలి, ఫంగస్ డాబా తడి అనేది ఉంటేనండి ఆటోమేటిక్గా ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫంగస్ అనేది లేకోకుండా నీట్గా గాలి వెలుతురులతో ఉంటేనే మన మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయండి. మరి ఎన్ని మొక్కలకి నీళ్లు పోయాలి, ఎంత ఊడవాలి, నిజంగా అండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవసరమా అని అనిపిస్తుందండి. కానీ ఏ చెట్టు పువ్వు ఆకులు కాయలు అవి చూసిన తర్వాత నేను పడ్డ ప్రయాసం అంతా మర్చిపోయి ఆ చెట్లను తడుముకుంటా ఆ పూలు కోసుకుంటా హ్యాపీగా గడిపేస్తానండి. ఒకే రోజు ఊడవాలంటే అవదండి, అది చాలా కష్టంతో కూడుకున్నదనమాట. ఏం చేస్తానంటే రోజుకు ఒక 2 లైన్లండి. వాటర్ కూడానండి ఇలా లైన్లో పైపు ఉంటుందన్నమాట. ఏ లైన్కి వచ్చినప్పుడు ఆ లైన్లో నేను ఆ పైపు వాటర్ తిప్పేసి మొక్కలన్నిటికీ అలాగా ఇటు సైడ్ అటు సైడ్ పోసుకుంటూ వెళ్ళిపోతానండి. మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఉన్న ట్యాప్ నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదండి, మళ్ళీ అది తిప్పి మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ మొక్కలకి నీళ్ళు అనేది పోస్తానండి. డ్రిప్పు అనేదండి చాలా కష్టమైపోయింది అనమాట. పెట్టించాను కానీ అది ఫెయిల్ అయిపోయిందండి కొత్తలో. ఇక దాన్ని వదిలేశాను. తర్వాత పైపు కొన్నానండి. ఒక 600-700 పెట్టి పైపు కొన్నాను. ఆ పైపు పెట్టి ఇటు స్టార్ట్ చేసి అటు వెళ్తుంటే ఆ టబ్బుకి తగిలి ఆ మొక్కకి తగిలి ఆ ఒక మొక్క కుండి పడిపోయి అలాగా ఒక 10 మొక్కలు పడిపోతున్నాయి. మళ్ళీ ఆ మట్టి ఎత్తిచి ఇది కూడా వేస్ట్ అనుకుని పైపు కూడా తీసేసానండి. ఇదంతా కాదా అనుకొని ఆలోచించి మా శేఖర్ గారు అయితే ఆ గోడకి మన వాటర్ వేసినప్పుడు వచ్చే మోటారు లైన్కి పెట్టించేసారనమాట. ఇంకా నేను చక్కగా మోటార్ వేసుకుంటాను, ఏ లైన్కి ఆ లైన్ పోసేస్తానండి. అందుకే నాకు అంతకు వాటర్ ఇబ్బంది అనిపించదండి, పోసేస్తూనే ఉంటాను. ఇక పూలు చూస్తున్నారు కదండి, పూలు కొయ్యాలి కానీ ఇక పూలు కోస్తే టైం అయితే ఇక అయిపోతూ ఉంటుంది. ఈ విధంగానండి చాలా మటుకు మొత్తం అయితే ఊడ్చేసాను. చినుకులు అయితే ఇంకా పడుతున్నాయి. అయితేనండి మీకు ఒక విషయం చెప్తాను. ఒక చెట్టు చనిపోయిందని 2 months అండి, దానికి ఎన్ని ప్రయాసాలు చేశాను. ఆ చెట్టు బతికి 400 రూపాయలండి అది. చాలా ఆనందం వేసిందనమాట దాన్ని చూసి. అయితే మీకు నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది. అసలే నా అంతంత మాత్రం వీడియోలో అంతంత మాత్రంగా చెప్తూ ఉంటాను. కానీ మీ సపోర్టు మీ సహకారం ఎప్పుడు సుకన్య గార్డెన్కి అయితే ఉండాలండి. ఆ లిక్విడ్ ఏంటి అనేది అయితే మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మీ చిన్న సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు మీ సహకారం ఎప్పుడైతే ఈ సుకన్య గార్డెన్కి ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారండి. మీ అందరి అభిమానాలకి ఈ సుకన్య గార్డెన్ అయితే ఎప్పుడూ రుణపడి ఉంటుందండి. నెక్స్ట్ వీడియోకి అయితే చూస్తూనే ఉండండి అదే లిక్విడ్ అనేది.